Welcome to our channel MPC Foundation Academy. In this video, we will discuss about the characteristics of physical changes and chemical changes. మనం ఈ వీడియోలో ఫిజికల్ చేంజెస్ గురించి కెమికల్ చేంజెస్ గురించి డిస్కస్ చేద్దామండి ఎలాబరేటెడ్గా. See here characteristics of physical and chemical changes. See here, water when kept in refrigerator freezes to give ice. When water is present in the refrigerator or water is kept in refrigerator, we can observe the water is converted into the ice stage. ఓకే, వాటర్ని కనుక మనం రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఎట్లా మారుతుంది అంటే ఐస్గా మారుతుంది. ఐస్ వెన్ ఎక్స్పోజ్డ్ టు నార్మల్ కండిషన్స్ మెల్ట్స్ టు ఫామ్ వాటర్. అదే ఐస్ని తీసుకొచ్చి మళ్ళీ మనము రూమ్ టెంపరేచర్ దగ్గర కనుక కండిషన్స్ నార్మల్ టెంపరేచర్ కనుక ఉంచితే అది మళ్ళీ వాటర్గా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, దట్ మీన్స్ ద అబౌవ్ చేంజెస్ ఆర్ టెంపరరీ అండ్ రివర్సిబుల్. ఇక్కడ ఐస్ నుంచి వాటర్ కావడం కానీ వాటర్ నుంచి ఐస్ కావడం కానీ టెంపరీగా జరుగుతుంది, మరియు రివర్స్ అంటే ఐస్ నుంచి వాటర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ వాటర్ నుంచి ఐస్ కూడా అవుతుంది. దాన్ని మనం ఏమనాలి, రివర్సిబుల్ అనాలి. ఫిజికల్ చేంజెస్ ఆర్ జనరల్లీ టెంపరీ అండ్ రివర్సిబుల్. ఇక్కడ మనం ఫిజికల్ చేంజెస్ కనుక ప్రాపర్టీస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫిజికల్ చేంజెస్ అనేటివి ఎట్లా ఉంటాయండి, టెంపరీగా జరుగుతాయి మరియు రివర్సిబుల్ అంటే ఏ అనేటువంటి కాంపౌండ్ నుంచి ఏ అనేటువంటి సిచ్యువేషన్ నుంచి బి అనే సిచ్యువేషన్కి వెళ్తే మళ్ళీ బి అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఏ అనే సిచ్యువేషన్ కూడా వస్తుందని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది మనకి వాటర్ అనేది ఐస్గా మారింది అనుకుందాం, సేమ్ టైం ఐస్ అనేది మళ్ళీ వాటర్గా కూడా మారుతుంది. ఇటువంటి వాటిని మనం రివర్సిబుల్ అంటాం. జనరల్గా ఫిజికల్ చేంజెస్ ఆర్ ద టెంపరీ అండ్ రివర్సిబుల్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వైల్ ద కెమికల్ చేంజెస్ ఆర్ జనరల్లీ పర్మనెంట్. కెమికల్ చేంజెస్ ఆర్ ద జనరల్లీ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్. అంటే కెమికల్ చేంజెస్ అనేది ఒకసారి జరిగితే మళ్ళీ మనం అది రివర్స్ అనేది జరగదు, మళ్ళీ వెనకకి రాదు. అట్ ద సేమ్ టైము అది టెంపరీ కాకుండా పర్మనెంట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us లైట్ ఏ క్యాండిల్ అండ్ అబ్జర్వ్ ద వాట్ హ్యాపెన్స్. ఒక క్యాండిల్ని మనం ముట్టించి క్యాండిల్ని మనం ఒక లైట్ చేసేసి దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎట్ ఫస్ట్ వ్యాక్స్ మెల్ట్స్ ఆన్ ద అబ్జర్వేషన్ ఆఫ్ హీట్. వ్యాక్స్ అనేది ఏమైపోతుంది, మెల్ట్ అవుతుంది. హీట్ని అబ్జర్వ్ చేసేసి మనకు అది మెల్ట్ అయిపోతుంది. యాజ్ ద molten wax slides down, it gets solidified to form solid wax again. మెల్లిగా అది సైడ్ నుంచి కిందికి జారుకుంటూ అది మళ్ళీ ఒక లిక్విడ్ పొజిషన్లో వస్తుంది. మళ్ళీ లిక్విడ్ పొజిషన్లో రూమ్ టెంపరేచర్ దగ్గర మళ్ళీ చల్లబడి అది ఏమవుతుంది, మళ్ళీ మనకి సాలిడ్గా అయితే చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ద మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ ఈజ్ ద ఫిజికల్ చేంజ్ అండ్ రివర్సిబుల్. ఇక్కడ ఏం రాయొచ్చండి, మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ అనేది మనకి ఫిజికల్ చేంజ్ అని చెప్తున్నాం. ఫిజికల్ చేంజ్ అని చెప్తున్నాం. అదే చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్లో. హవెవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ ఫైండ్ దట్ ద క్యాండిల్ బికమ్స్ స్మాలర్ అండ్ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ యాజ్ ద వ్యాక్స్ బర్న్స్ and produces carbon dioxide and water vapor which get mixed up with the atmospheric air. చూడండి ఇక్కడ ఇదే మనము వ్యాక్స్ని ఇదే క్యాండిల్ని ఇంకా హీట్ చేసుకుంటూ పోతే క్యాండిల్ మనకి ఎట్లయితే స్మాల్గా అవుతుంది, ఇంకా స్మాల్గా అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది, అక్కడ బర్న్ అవుతుంది. ఏది బర్న్ అవుతుంది, వ్యాక్స్ అనేది బర్న్ అయిపోయి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ని మరియు వాటర్ వేపర్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ రిలీజ్ అయిపోయి మనకు అవి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్తో మిక్స్ అయిపోతాయి. అటువంటిప్పుడు ఏమవుతుంది మరి, బర్నింగ్ ఆఫ్ వ్యాక్స్ దేనికి ఎగ్జాంపుల్, కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్. కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్. ఇంకా మనకు న్యూ సబ్స్టెన్సెస్ వచ్చినాయి కదా, కెమికల్ చేంజెస్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ద న్యూ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ కెనాట్ గివ్ బ్యాక్ ద వ్యాక్స్ ఈవెన్ బై చేంజింగ్ ద కండిషన్స్. అట్లా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ న్యూ సబ్స్టెన్సెస్ రావడం జరిగింది, మరియు ఇక్కడ వ్యాక్స్ అనేది రివర్స్ మళ్ళీ క్యాండిల్గా తయారు కావడానికి అవకాశం అయితే లేదు. దట్ మీన్స్ బర్నింగ్ ఆఫ్ వ్యాక్స్ ఇది ఏ కెమికల్ చేంజ్ అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఇర్రివర్సిబుల్. చూద్దాం ఇక్కడ మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ అనేదేమో
ఫిజికల్ చేంజ్, అది కూడా కొంతవరకు అని చెప్పుకున్నాం. తర్వాత ఒకవేళ అట్లే వదిలేస్తే ఇంకా అది మెల్ట్ అవ్వకుండా చిన్నగా అయిపోయి అది కార్బన్ డైఆక్సైడ్ని మరియు వాటర్ వేపర్ని రిలీజ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ అనేది కొత్త పదార్థాలు, న్యూ సబ్స్టెన్సెస్ కాబట్టి ఇక్కడ బర్నింగ్ ఆఫ్ వ్యాక్స్ అనేది మనం దేనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ అనేది ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్ అయితే చెప్పొచ్చు. In a physical change, the chemical properties of the substances are not changed. When we are observing the physical change occurs, the chemical properties of the substances are not changed. ఎప్పుడైనా మనకు ఫిజికల్ చేంజ్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఆ కెమికల్, ఆ ప్రాపర్టీస్ అనేది, ఆ ప్రోడక్ట్ యొక్క సబ్స్టెన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ కాదు, అలానే ఉంటాయి. ఇన్ ఏ కెమికల్ చేంజ్, అదే కెమికల్ చేంజ్లో కనుక తీసుకున్నట్టయితే న్యూ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ హ్యావ్ ఎంటైర్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. వెన్ వీఆర్ ద chemical change takes place, the new substances are formed, the new substances having different properties or different chemical properties compared to the old substances. Okay na? See here, when glucose is added to water, ikkada glucose nu manam water ki add chesinam, the container becomes cold and the glucose disappears. ఇక్కడ ఏమంటున్నాడు, గ్లూకోజ్ని మనకి వాటర్లో కనుక యాడ్ చేస్తే ఆ కంటైనర్ అనేది కొంచెం చల్లబడుతుంది. అంటే అక్కడ హీట్ అనేది ఏమైపోతుంది, ఇక్కడ హీట్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. అంటే హీట్ అనేది కూల్గా హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అక్కడ చల్లగా మనకు కనిపిస్తుంది. మరియు గ్లూకోజ్ అనేది మనకు డిజపియర్, కనబడదు. ఈ గ్లూకోజ్ ఏమైపోయింది, వాటర్లో కరిగిపోయింది. గ్లూకోజ్ ఏమైపోయింది, ఇక్కడ వాటర్లో కరిగిపోయింది. గ్లూకోజ్ అనేది ఎందులో కలిగింది, వాటర్లో కరిగింది. కాబట్టి ఈ కరిగినటువంటి తక్కువ చిన్న మొత్తంలో ద స్మాల్ క్వాంటిటీ అమౌంట్ని ఇక్కడ సొల్యూట్ అంటాము. ఇక్కడ గ్లూకోజ్ను సొల్యూట్ అంటాము, అదే వాటర్ని సాల్వెంట్ అంటాం. వాటర్ని ఏమనాలి, సాల్వెంట్ అనాలి. కరిగేదాన్ని సొల్యూట్ అని, కరిగించుకునేదాన్ని సాల్వెంట్ అనాలి. ఈ రెండు కలిసిన తర్వాత వచ్చేదాన్ని సొల్యూషన్ అనాలి. ఏమనాలి, సొల్యూషన్ అనాలి. గ్లూకోజ్ సొల్యూషన్ అంటే ఏంటిది, గ్లూకోజ్ అనేది వాటర్లో కరిగింది అని అర్థం. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. గ్లూకోజ్ ఈజ్ కాల్డ్ సొల్యూట్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్. ఇక్కడ గ్లూకోజ్ని ఏమనాలని, సొల్యూట్ అనాలి. వాటర్ని ఏమనాలి, సాల్వెంట్ అనాలి. ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డిజల్యూషన్. ఓకే, ఈ ప్రాసెస్ని ఏమనాలి మనము, డిజల్యూషన్ అని చెప్పాలి. దిస్ ప్రాసెస్ ఆల్సో ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ హీట్ ఆఫ్ ఎనర్జీ. ఇందులో మరి లాస్ ఆఫ్ ఆర్ ఎనర్జీ అయిపోయింది, అని అందుకే చల్లబడ్డది. ఎనర్జీ ఏమైపోయింది, లాస్ అయిపోయింది కాబట్టి చల్లబడింది జరిగింది. ఇది ఒక టెంపరీ చేంజ్. మళ్ళీ మనము దీన్ని ఎవాపరేషన్ మెథడ్లో గ్లూకోజ్ని మళ్ళీ మనం పొందొచ్చు. కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అండి, ఒక ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్. హెన్స్ రిజల్ట్స్ ఈజ్ కూలింగ్. ఇక్కడ లాస్ ఆఫ్ ఎనర్జీ జరిగింది కాబట్టి మనకు కూల్గా అనేది, కూల్నెస్ అనేది వచ్చింది. దట్ మీన్స్ ద చేంజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ, బట్ డ్యూరింగ్ దిస్ చేంజ్ నో మాలిక్యులర్ కంపోజిషన్ ఆఫ్ సబ్స్టెన్స్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇక్కడ ఈ చర్య జరిగేటప్పుడు ఏమవుతుందండి, గ్లూకోజ్ యొక్క ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా, గ్లూకోజ్ C6H12O6 is the glucose formula. Okay, when this glucose is dissolving water, the composition of the glucose as it is, there is no change in composition. That's why this is the example of physical change అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదే కనుక చూద్దాం. హవెవర్ వెన్ కామన్ సాల్ట్ ఈజ్ ఆల్సో, కామన్ సాల్ట్ కూడా మనకి వాటర్లో యాడ్ చేస్తే అది కూడా మనకి ఏమైపోతుంది, సొల్యూట్ అవుతుంది. వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది, వచ్చినటువంటిది సొల్యూషన్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ కానీ ఈ కామన్ సాల్ట్ యాడ్ చేసినప్పుడు హీట్ జనరేట్ కావడం కానీ హీట్ కూల్ కావడం కానీ జరగదు. అది అక్కడ ఒక్కొక్క రియాక్షన్కి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, దట్ మీన్స్ ద ఫిజికల్ చేంజ్ మే ఆర్ మే నాట్ ఇన్వాల్వ్ ఎనర్జీ చేంజెస్. మరి ఫిజికల్ చేంజెస్లో ఒక్కొక్కసారి ఎనర్జీ చేంజెస్ జరుగుతాయి, చేంజెస్ జరగవు. వైల్ ద కెమికల్ చేంజెస్, ఎప్పుడైతే కెమికల్ చేంజెస్ జరుగుతున్నాయో అప్పుడు హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, లేదంటే అబ్జర్వ్ కూడా కావచ్చు. న్యూ సబ్స్టెన్సెస్ అనేది మనకు ఫామ్ అవుతుందని చెప్పొచ్చు మనం. లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. లెటర్స్ కన్సిడర్ బర్నింగ్ ఆఫ్ వుడ్. వుడ్ అంటే కట్టెలను మండించడం అనేది ఏమైపోతుంది, ఆన్ హీటింగ్ ద సబ్స్టెన్సెస్ ఇన్ వుడ్ కంబైన్ విత్ ఆక్సిజన్ అండ్ ఫామ్ న్యూ సబ్స్టెన్సెస్ ఆక్సైడ్. ఇక్కడ ఏమవుతుంది, వుడ్ అనేది గాలిలో మండించినప్పుడు అది ఆక్సిజన్తో చర్య జరిపి మనకి దానికి సంబంధించిన ఆక్సైడ్స్ అనేది వస్తుంది. ఇవి కొత్త కొత్త కాంపౌండ్స్ కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అండి, ఇది కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్. హీట్ ఎనర్జీ ఈజ్ రిలేటెడ్ డ్యూరింగ్ దిస్ రియాక్షన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కంబషన్. కంబషన్ అంటే ఏంటిది, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్నింగ్.
ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్నింగ్ ఇది కాల్డ్ కంబషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎనర్జీ అనేది ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. ఏ రియాక్షన్లో అయితే ఎనర్జీ రిలీజ్ అయిందో, ఎనర్జీ కనుక రిలీజ్ అయిందో, ఎనర్జీ కనుక రిలీజ్ అయితే అటువంటి దాన్ని మనము ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాం, లేదా ఎగ్జోథర్మిక్ చేంజ్ అని చెప్తాము. లేదా ఏదైతే ఎనర్జీ కనుక రిక్వైర్ అయిందో, ఎనర్జీ కనుక అబ్జర్వ్ అయినా రిక్వైర్ అయినా దాన్ని ఎండోథర్మిక్ అంటాం. ఏమంటామండి? ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని మనం చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, జస్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి చిన్నగా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏంటిది? నాట్ ఓన్లీ కంబషన్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ ప్రాసెస్ బట్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద కెమికల్ చేంజెస్ ఇన్వాల్వ్ దేర్ అబ్జర్వ్ ఆఫ్ హీట్ అండ్ రిలీజ్ ఆన్ హీట్. ఇక్కడ కంబషన్తో పాటు చాలా కొత్త చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ బర్నింగ్ ఆఫ్ వుడ్ ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. బర్నింగ్ ఆఫ్ వుడ్ అనేది ఏమైంది, దేనికి ఎగ్జాంపుల్ అని? కెమికల్ చేంజ్. చూడండి, వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఐరన్ ఆర్ స్టీల్ ఆబ్జెక్ట్ ఇది లెఫ్ట్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ లాంగ్ టైం. మనం ఐరన్గా మనం లాంగ్ టైం ఎయిర్లో కనుక వదిలేస్తే ఏమైపోతుంది? రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. యూ కుడ్ నోటీస్ రెడ్డిష్ బ్రౌన్ ఫ్లేక్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ద రెడ్డిష్ బ్రౌన్ పౌడరీ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ రస్ట్ అండ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫార్మేషన్ ఆఫ్ రస్ట్ ఈజ్ కాల్డ్ రస్టింగ్. ఇక్కడ మనం ఎప్పుడైనా చూడండి, వెన్ వీఆర్ left the iron or steel in the presence of air for long time, we can observe the layer is formed above the iron, that is called rusting. Rusting of iron is the one oxidation reaction. This process is slow and the energy changes during this process is not noticed at all. Yes, both combustion and rusting come under the chemical change. ఇక్కడ ఏమంటున్నాం మనమి? కంబషన్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్నింగ్, కంబషన్, రస్టింగ్, ఈ రెండు కూడా దేనికి ఎగ్జాంపుల్స్? కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్స్. దేనికి ఎగ్జాంపుల్స్ అండి? కెమికల్ చేంజ్కి అయితే ఎగ్జాంపుల్స్ అని మనం చెప్పొచ్చు. కంబషన్ ఈజ్ ద ఫాస్ట్ ప్రాసెస్ వైల్ రస్టింగ్ ఈజ్ ద స్లో ప్రాసెస్. ఇట్లా దీన్ని ఇంకా ఆక్సిడేషన్ అని కూడా అంటాం మనం. అంటే దాని యొక్క ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్తాం. కంబషన్ ఈజ్ ద ఫాస్ట్, కంబషన్ ఎట్లా జరుగుతుంది? ఫాస్ట్గా జరుగుతుంది. అదే రస్టింగ్ అనేది స్లోగా జరిగేటువంటి రియాక్షన్. ఇక్కడ ఏమని చెప్పొచ్చు మనము? యూజువల్లీ కెమికల్ చేంజ్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ రియాక్షన్. కెమికల్ చేంజ్ని మనం టెక్నికల్గా ఏమనాలి? కెమికల్ రియాక్షన్ అనాలి. ద ఒరిజినల్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ రియాక్టెంట్స్, న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఏం చెప్తున్నామండి మనము? కెమికల్ చేంజ్ని మనం ఏమనాలి టెక్నికల్గా? కెమికల్ రియాక్షన్ అనాలి. కెమికల్ రియాక్షన్ అని చెప్తాం. ఏవైతే కెమికల్ రియాక్షన్స్లో అండర్గోస్ కెమికల్ రియాక్షన్, ఏవైతే కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయో, అంటే బిఫోర్ కెమికల్ చేంజ్ కనుక ముందు ఉండేటువంటి వాటిని మనం రియాక్టెంట్స్ అంటాం. ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్, ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ప్రోడక్ట్స్ అంటాం. ఏమంటామండి? ప్రోడక్ట్స్ అంటాం. ఒకసారి చెప్తున్నానండి. కెమికల్ చేంజ్ ఇన్ ద టెక్నికల్లీ వీ కెన్ సే దట్ కెమికల్ రియాక్షన్. When chemical reaction takes place, the substances which are undergoes in chemical reaction, the substances are called reactants. After chemical reaction, the new substances are formed, the new substances are called products అని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫిజికల్ చేంజ్, ఐస్ ట్యూబ్ అయింది, మళ్ళీ ఐస్ అనేది మళ్ళీ వాటర్గా మారిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్? ఫిజికల్ చేంజ్కి అయితే ఎగ్జాంపుల్స్ అని మనము చెప్పొచ్చు. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మన ఛానల్ని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ని యూజ్ చేసుకొని మీరు మన ఛానల్ని ఫాలో అయితే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్లేలిస్ట్ అనేది సబ్జెక్ట్ వైజ్, కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్గా
కెమికల్ చేంజ్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని, ఫిజికల్ చేంజ్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మనము ఒక డిస్క్రిమినేటివ్గా చదువుకుందాం, వేరువేరుగా చదువుకుందాము. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో 2-3 వీడియోస్ లోపల మనం మొత్తం మీకు క్లిస్టర్గా ఐడియా వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్.